ఓకే, మరి ఈ రోజు మనకి టేస్టీగా ఊరించాండల్ని చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీ అండి. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు పోటా పోటీగా ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుజాత అండి. సుజాత గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? దిల్సుఖ్ నగర్ కొత్తపేట అండి. దిల్సుఖ్ నగర్ కొత్తపేట. ఓకే, హాయ్. హలో. నీ పేరు? నిహారిక. నిహారిక, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాదర్గుల్. ఆదర్గుల్ ఇక్కడేనా? దూరం చాలా దూరం అదానా? సరే, మీ ఇద్దరికి ఏమన్నా ఇద్దరం అత్త కోడలు. అత్తా కోడళ్ళు? ఆడపడుచు కూతురు. ఆడపడుచు కూతురు. ఓ, సో అత్తా కోడళ్ళు పోటీ పడడానికి రెడీయా? బాగా చేస్తుందా వంట నిహారిక? చేస్తుంది. అంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుందని తీసుకొచ్చేసారా ఏంటి? అట్లేం లేదు కదా, బాగా చేస్తావు కదా నువ్వు కూడా, వంటలు వచ్చు కదా నీకు కూడా. ఇంతకీ ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? చేమదుంపల వేపుడు. చామదుంప వేపుడు. అవును. సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్టీగా చేయండి, చేస్తాను. ఎందుకంటే కుదరాలి కదా బాగా. ఓకే ఓకే, మరి చామదుంప వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన వేరుశనగ పప్పు పొడి 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చామదుంప వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీడిపప్పు వేయించుకుని పెట్టుకుందాం. ఓకే. యాక్చువల్గా ఇలాంటి వేపుళ్ళల్లో జీడిపప్పు ఉంటే బాగుంటుంది కదా, టేస్టీగా ఫ్రైలలో. కొంచెం సిమ్. ఏమిటి ఏంటో చాలా రకాల పౌడర్స్ పెట్టారు. ఇవి పల్లీలు ఇంట్లో వేయించి మిక్సీకి వేసి పౌడర్ చేశారు. ఓ, ఇది ఉట్టి ఫ్రై అయితే కొంచెం రొటీన్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునేది కాబట్టి ఓకే ఓకే డిఫరెంట్ గా ఉండాలని అలా. యాక్చువల్ గా చామదుంపలే అందరికి ఇష్టం ఉండదు పెద్దగా, ఎందుకంటే ఎక్కువ చామదుంపలతో వెరైటీస్ ఏమి ఉండవు అండ్ కొంచెం జిగురు ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి ఇష్టం ఉండదు. కాకపోతే ఫ్రై లాంటివి చేస్తే బాగానే తింటారు, ఎందుకంటే మనకి ఇలా చారు లాంటి వాటిల్లోకి బాగుంటాయి కదా సైడ్ డిష్ గా నంచుకోవడానికి. అలా ఇది అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఈ వేపుడు. ఓకే, అంటే వేపుడు అంటే రెగ్యులర్ గా చేసేది కదా, ఇలా డిఫరెంట్ గా పౌడర్ చేయడం. ఓకే ఓకే, తీసేస్తారా? ఆ వేరే గెరిటిని చూడండి దాంట్లో. ఓకేనా? ఇదే ఆయిల్ ఉంచేసి దీంట్లోనే ఫ్రై చేసి చామదుంపలు కూడా ఫ్రై చేసేసుకోవాలా? ఇది దీంట్లో తీసేసుకో. అంటే ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా వేయించి పక్కన పెట్టాలా? ఇంకా ప్రాసెస్ స్టార్టా? సో మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. తింటారా చామదుంప? నీకు ఇష్టం? అన్ని కూరల కంటే ఫ్రైలు అలాంటివి బాగా ఇష్టమా? ఓ, అందుకని మీరు అన్ని ఇలాంటివి నేర్చుకుంటున్నారా మీ అత్తయ్య దగ్గర? ఓహో, ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఇష్టమైన చేయమంటారు కదా. అంతే కదా. ఇప్పుడు ఇవి బాగా వేగాలండి, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చా పౌడర్స్? మనం కొద్దిగా వేగాల. ఓకే, వేయించేసేయండి. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు ఏం వేద్దాం? కొంచెం పసుపు, తగినంత ఉప్పు అండి. ఇప్పుడు కారం. ఓకే ఓకేనా? కలిపిస్తే మరి ఇలాంటి వేపుల్లో చేసినప్పుడు కూడా ఇంకో కర్రీ కూడా చేసుకోవాలిగా కదా, ఎందుకంటే ఇవి మనం అన్నంలోకి అంత కలుపుకొని తినడానికి రాదు కదా. కాకపోతే ఇప్పుడు ఈ పౌడర్స్ అవి యాడ్ చేసుకుంటున్నాం కదా, వస్తుందా కొంచెం అట్లా ఏమన్నా కలుపుకోవడానికి వస్తుందా? ఓకే.
ఏంటది? ధనియా ధనియా powder. పౌడర్. ఓకే. కొంచెం 1 స్పూన్ జీలకర్ర పొడి. యాక్చువల్గా కొంతమంది అంటే ఈ చామదుంప ఫ్రై అనగానే బాగా నూనెలో ఇట్లా డీప్ ఫ్రై చేసేస్తారు కదా, అలా అదే కంటే కూడా మన డాక్టర్ గారు అరుణ గారు చెప్తారు కదా డీప్ ఫ్రై తినకూడదు అని. అదే. సో ఎండు కొబ్బరి తురుమా 2 స్పూన్స్. కలిపేసి. సో దించే ముందు ఆ వేరుశనగ పప్పు పొడి వేసుకోవాలా? వేస్తా. ఓకే. ఇది పప్పు పొడి. ఓకే. పల్లీలు వేయించుకుంటాం. సో ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకేనా? కొంచెం వేగనిచ్చాక దింపేద్దాం. సెంట్ లూయిస్ లో వీళ్ళ మౌనిక అక్క ఉంటుంది. తనకి 100 days అయింది మ్యారేజ్ అయ్యి. 100 days. మనకి ఇప్పుడు డే కదా, వాళ్ళకి నైట్ కదా. ఈ డే ఇంకా వాళ్ళకి స్టార్ట్ అవ్వలేదు. నిన్నట్లో ఉన్నారు వాళ్ళు. నిద్రలో లేపి చూపియాలి. లే, మీ అక్క పేరు ఏమిటి? మౌనిక. హాయ్ చెప్పండి. ఓకే మౌనిక, హాయ్. 100 days కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఇయర్స్ బోల్డ్, ఇలాంటి డేస్ ఇంకా బోల్డ్ అన్ని ఇయర్స్ బోల్డ్ అని చేసుకోవాలని వీఆర్ విషింగ్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకేనా? అక్క తరపు నుంచి. యూ వెల్కమ్. చాలా చాలండి. ఆఫ్ చేయనా? చేయి. గీత రెడీ? వేడి వేడి అన్నంలో కలుపుకొని తిను. ఓకే. సో చక్కగా వేడివేడిగా చామదుంప వేపుడు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చామదుంప వేపుడు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చామదుంపలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. చివరిగా వేయించిన వేరుశనగ పప్పు పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, చామదుంప వేపుడు రెడీ.